హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించి క్లాసెస్ చూస్తున్నాము. సో మనము ప్రీవియస్ క్లాస్లో స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ కస్టమర్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడనట్లయితే లాస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, అప్పుడే మీకు చాలా బాగా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? అండ్ కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించి కంప్లీట్ ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడనట్లయితే ప్లేలిస్ట్ వెళ్ళి ఫస్ట్ నుంచి కూడా మీరు చూడవచ్చు. ఓకేనా? మనం లాస్ట్ డిస్కస్ చేసింది ఏంటంటే స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ కస్టమర్ గురించి డిస్కస్ చేశాము. సో దానిలో మనకు మళ్ళీ డిఫరెంట్ టైప్స్ 1, 2, 3, 4 అని మనము హై లైఫ్ టైం వాల్యూ కస్టమర్ అని, బెంచ్ మార్క్ కస్టమర్ అని, ఇన్స్పిరేషనల్ స్ట్రాటజికల్ సిగ్నిఫికెంట్ కస్టమర్ అని, కాస్ట్ మేనేజ్మెంట్ కస్టమర్ అని, ఇలా మనము డిఫరెంట్గా మనము వీటిని టైప్స్గా చూసాము. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈరోజు ఈ క్లాస్లో దీనికి కంటిన్యూషన్గా మనము ఇంకొక కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటంటే వాల్యూ చైన్ మోడల్. సో వాల్యూ చైన్ అంటే మనకు యాక్చువల్గా చూడండి, దీనిలో యాక్చువల్గా మెయిన్ 2 స్టేజెస్ ఉంటాయి. దీనిలో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ మోడల్ ఈజ్ టు ఇంటిగ్రేట్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ టు క్రియేట్ వాల్యూ ఫర్ ద కస్టమర్ అండ్ ఫర్ మ్యూచువల్ ప్రాఫిటబిలిటీ. అంటే ఇక్కడ చూడండి, మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. మీకు గుర్తున్నట్లయితే నేను ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అని చెప్పాను. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అంటే ఒక కంపెనీకి పరంగా ఎలా ఉంటాయంటే, సో నార్మల్గా ఎక్స్టర్నల్ కండిషన్స్ అంటే మనము ఈ వెదర్, రెయిన్ఫాల్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. కానీ కంపెనీ పరంగా కస్టమర్ రిలేషన్షిప్లో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, వాళ్ళు కస్టమర్స్ ఎప్పుడైతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ని చూడడము, సో అడ్వర్టైజ్మెంట్ చూసి వాళ్ళకి నచ్చి దాని గురించి వాళ్ళు సెర్చ్ చేయడము, ఆ సెర్చ్ చేసిన తర్వాత కింద ఉన్న నంబర్స్కి ఫోన్ చేసి దాని గురించి కనుక్కోవడము, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అని చెప్పాను కదా. సో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వాళ్ళకు ఏదైతే ప్రోడక్ట్ గురించి వాళ్ళకు వినపడుతుందో దాని గురించి కనుక్కోవడము. సో ఇవన్నీ ఏమంటారంటే వీటన్నిటిని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు ఒక కస్టమర్ పరంగా. సో ఇలా ఈ ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఒకటి, ఇంటర్నల్ అంటే ఇంకా కంపెనీకి సంబంధించి అనమాట. సో ఇంటర్నల్ అంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది మనకు, కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ కావచ్చు, లేదంటే సేల్స్ కావచ్చు, సో లేదంటే ప్రొడక్షన్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకు కంపెనీకి సంబంధించి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళ మధ్యలో ఈ కోఆర్డినేషన్ ఏమంటారు, ఇంటర్నల్ అంటారు. సో ఈ ఎక్స్టర్నల్కి మరియు ఇంటర్నల్కి ప్రాసెస్లో మధ్యలో ఇంటిగ్రేట్ చేస్తుంది అన్నమాట ఈ మోడల్. ఓకేనా? దేనికోసము, ఫర్ కస్టమర్ అండ్ ఫర్ మ్యూచువల్, అంటే కస్టమర్కి మరియు కంపెనీకి ఇద్దరికి కూడా మ్యూచువల్ ప్రాఫిటబిలిటీ ఉండే విధంగా ఉంటుంది ఈ వాల్యూ చైన్. ఓకేనా? సో ఇప్పుడు దీనిలో మనము చూద్దాం. దీనిలో ప్రైమరీ స్టేజ్ వచ్చేసి మనకు కస్టమర్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. సో పోర్ట్ఫోలియో అంటే కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది. సో పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ యొక్క మనము ఫస్ట్ కస్టమర్ని ఐడెంటిఫై చేయడం అనమాట. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడంని మనం ఏమంటారు, కస్టమర్ గురించి తెలుసుకునే వాళ్ళ డీటెయిల్స్ అన్నిటిని పోర్ట్ఫోలియో అంటారు. సో దానికి సంబంధించిన అనాలిసిస్ అనేది మనకు ఫస్ట్ ప్రాసెస్ దీనిలో ప్రైమరీ స్టేజ్లో. ఓకేనా? వీ హ్యావ్ టు ఐడెంటిఫై లేదా సెగ్మెంటింగ్ అన్న ఏదైనా మనము అనొచ్చు దీన్ని. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక కస్టమర్స్ని మనము ఐడెంటిఫై చేస్తాము. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఒక హోండా బైక్ ఉందనుకోండి, దీని మాడిఫైడ్ వర్షన్. సో యాక్చువల్లీ ఇప్పుడు కొత్త రకంగా హోండా బైక్ వచ్చింది. సో దీన్ని స్పెషల్గా టీనేజర్స్ కోసము, అంటే మనకు ఒక 20 to 27, 28 వరకు వీళ్ళ గురించే దీన్ని రిలీజ్ చేస్తారు అనుకోండి హోండా బైక్ని. సో ఈ హోండా బైక్ ఎవరి కోసం రిలీజ్ చేశారు, సో వీళ్ళ కోసం రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకొని వాళ్ళను ఐడెంటిఫై చేసి, సో వాళ్ళ గురించి దీన్ని అయితే డిజైన్ చేస్తారు కదా. సో ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు, మనకు ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళకు ఇది సూటబుల్గా ఉంటుంది అనేది ఐడెంటిఫై చేస్తారు, లేదంటే సెగ్మెంటింగ్ చేస్తారు. తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తారంటే అనాలిసిస్ చేస్తారు. సో అనాలిసిస్ చేసి మనకు వాళ్ళ గురించి తెలుసుకొని మనకు ఇంకా ఏది బెటర్మెంట్గా చేయొచ్చు, సో ఇంకా మనము ఫీచర్స్ ఇవ్వచ్చు వాళ్ళకు ఈ బైక్లో అనేది వాటి గురించి వాళ్ళు అనాలిసిస్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఈ వాల్యూ చైన్ మోడల్ అనేది ఎవరెవరికి అప్లికేబుల్ అంటే బిజినెస్ టు కస్టమర్కి అండ్ అలాగే బిజినెస్ టు బిజినెస్ ఇద్దరికి కూడా ఈ మోడల్ అనేది అప్లికేబుల్. ఓకేనా? నెక్స్ట్, దేర్ విల్ బీ ఏ బ్రాడ్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ ద ప్రిఫరెన్సెస్, need,
అండ్ వాల్యూ అండ్ దేర్ మానిటరీ వాల్యూ. ఓకేనా. ఈ బ్రాడ్ అనాలిసిస్ అనేది దేనిపైన చేస్తారంటే ఈ కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్సెస్ బేస్ పైన వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో నీడ్ వాళ్ళ దాటిపైన అండ్ మనము దానికి ఇచ్చే వాల్యూ పైన అండ్ టోటల్గా మనకి ఇంకా లాస్ట్లో దానికి వచ్చే కాస్ట్ ప్రైస్ పైన మానిటరీ వాల్యూ పైన. సో వీటన్నిపైన కూడా మనము చేసే అనాలిసిస్ని ఏమంటారంటే కస్టమర్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ కస్టమర్ ఇంటిమసీ. సో కస్టమర్ ఇంటిమసీ అంటే ఇప్పుడు మనము కొంచెం పర్సనల్గా వెళ్తాం అన్నమాట కస్టమర్ దృష్టిలో. ఓకేనా. సో కస్టమర్ని మనము ఇప్పుడు అప్రోచ్ చేస్తాము. సో ఇంటిమసీ అంటే ఏంటంటే కస్టమర్కి ఇంకా మరింత దగ్గర అయ్యి వాళ్ళ గురించి ఇంకా బాగా తెలుసుకోవడం ఏమంటారు, ఇంటిమసీ అంటారు. ఓకేనా. చూడండి, అప్రోచింగ్ కస్టమర్స్ త్రూ మెయిల్ ఐడీస్ కావచ్చు, కాల్స్ కావచ్చు, సో ఇంకా రకరకాలుగా వాళ్ళని అప్రోచ్ చేయడం కావచ్చు. సో ఇవన్నిటిని కూడా ఇది ఒక మెథడ్స్ అన్నమాట వీళ్ళని కస్టమర్స్ని అప్రోచ్ అవ్వడానికి. ఓకేనా. తర్వాత అప్రోచ్ అయిన తర్వాత ఎంగేజింగ్ అండ్ కలెక్టింగ్ డాటా ఆఫ్ కస్టమర్. సో మీరు కనుక ఒక మెయిల్ వచ్చింది అనుకోండి, ఒక మెయిల్ ఐడి మీకు ఒక మెయిల్ వచ్చింది కంపెనీ నుంచి, మీరు ఆ మెయిల్ చూసిన తర్వాత మీరు మీ నేమ్స్, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు ఇవన్నీ మీరు ఎంటర్ చేశారు. సో ఎంటర్ చేసిన తర్వాత ఈ డేటా అంతా కూడా ఏమవుతుందంటే కస్టమర్ యొక్క అంటే కంపెనీ యొక్క డేటాబేస్లో వెళ్తుంది. ఓకేనా. కంపెనీ యొక్క డేటాబేస్లో వెళ్తుంది. సో డేటాబేస్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నేనేం చెప్పాను, ఎప్పుడైనా డేటా వచ్చిన తర్వాత వాళ్ళు సెగ్రిగేట్ చేస్తారు. సెగ్రిగేట్ చేసి తర్వాత అప్పటి నుంచి ఇంకా మీకు ఫోన్స్ చేయడము, లేదంటే మీకు మళ్ళీ మెయిల్స్ పంపడము. సో మీరు ఎక్కడైనా మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మళ్ళీ వాళ్ళ గురించి అడ్వర్టైజ్మెంట్ కనపడము. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఓకేనా. సో అలా ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, ఎంగేజింగ్ చేస్తారు మీతో. తర్వాత ఏం చేస్తారు, మీరు మళ్ళీ ఒకవేళ కనుక రెస్పాండ్ అయితే మీ దగ్గర నుంచి ఇంకా డేటా అనేది కలెక్ట్ చేయడము, మీకు ఇంకా ఎలాంటి సర్వీసెస్, మీకు ఇంకా ఎలాంటివి ఇష్టము, సో మీ గురించి తెలుసుకోవడము. సో ఇలాంటి సర్వీస్ అన్నీ కండక్ట్ చేసి ఇంకా కలెక్ట్ చేస్తూ ఉంటారు డేటా మీ దగ్గర నుంచి. ఓకేనా. అండ్ రిటైనింగ్ బై గివింగ్ ఆఫర్స్. ఒకవేళ మీరు నచ్చి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్న తర్వాత మీకు తర్వాత మళ్ళీ వాళ్ళతో మరింత జర్నీ చేయడానికి, అంటే మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి విజిట్ చేయడానికి వాళ్ళు మీకు ఆఫర్స్ ఇవ్వడము. అంటే ఎలాంటి ఆఫర్స్, మీరు ఒకవేళ శాంసంగ్ ఫోన్ కొన్నారనుకోండి, సో శాంసంగ్ నుంచి మీరు తర్వాత మళ్ళీ రెడ్మీ కానీ మీ రియల్మీ కానీ ఏదో ఒకటి మళ్ళీ అటు సైడ్ మీరు వెళ్ళకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మీకు అట్రాక్ట్ అయ్యే విధంగా మళ్ళీ ఆఫర్స్ ఇవ్వడము, లేదంటే మీకు సర్వీస్ ఇయర్ ఇంకా 1 year ఎక్స్టెండ్ చేయడము. సో ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఓకేనా. సో వీటన్నిటిని కూడా మనము కస్టమర్ ఇంటిమసీ కింద మనమైతే చేయొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్క్ డెవలప్మెంట్. సో ఇప్పుడు నెట్వర్క్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే చూడండి, సో ఒక కస్టమర్ ఉన్నాడు అనుకోండి, ఒక కస్టమర్ని మనము స్టార్టింగ్ ప్రీ సేల్స్ దగ్గర నుంచి పోస్ట్ సేల్స్ వరకు అతని కంప్లీట్గా అతని యొక్క డేటాని, అతని యొక్క ఇన్ఫర్మేషన్ని మనము అంటే ఒక నెట్వర్క్ విధంగా కంపెనీ అనేది ఏం చేస్తుంది, స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఓకేనా. దాన్ని ఏమంటారంటే నెట్వర్క్ డెవలప్మెంట్ అంటారు. అంటే మనకు ప్రీ సేల్స్ అంటే మనకు అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి, ప్రమోషన్స్ దగ్గర నుంచి, సేల్స్ దగ్గర నుంచి, తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్, సో వాటన్నిటి దగ్గర నుంచి మొత్తం కంప్లీట్గా నెట్వర్క్ ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ స్ట్రాటజీ పార్ట్నర్, సప్లయర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెస్టర్స్, రీటైలర్, డిస్ట్రిబ్యూటర్స్. సో వీళ్ళందరినీ కూడా మనము ఈ నెట్వర్క్ డెవలప్మెంట్లో అయితే ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్ వాల్యూ ప్రపోజిషన్ డెవలప్మెంట్. వాల్యూ ప్రపోజిషన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ మనము వాల్యూ గురించి మాట్లాడుతున్నాము. అంటే మనము కస్టమర్కి ఇచ్చే వాల్యూ అంటే నార్మల్గా మీరు అనుకునే వాల్యూ కాదు, అంటే మనము వాళ్ళకు సర్వీస్ ఇవ్వడం అనమాట. అంటే మనము ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నాము కస్టమర్కి, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నాము. సో మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నామా లేదా కస్టమర్ని, రిసీవ్ చేసుకొని మనము వాళ్ళతో ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నామా లేదా కస్టమర్తోని. సో ఇలాంటివన్నీ కూడా మనము వాల్యూ ఇస్తున్నామని అర్థం. సో దీన్ని వాల్యూ ప్రపోజిషన్ డెవలప్మెంట్ అంటారు. చూడండి, గివింగ్ రైట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ టు ద కస్టమర్. సో కస్టమర్ ఏదైతే ప్రోడక్ట్ కోరుకుంటున్నాడో ఆ ప్రోడక్ట్ని కరెక్ట్గా అతని చాయిసెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఆ ప్రోడక్ట్ని ఇవ్వడము, అండ్ తర్వాత దానికి సంబంధించిన సర్వీసెస్ని ఇవ్వడము సో కస్టమర్కి. సో ఇవన్నిటిని కూడా మనము వాల్యూ ప్రపోజిషన్ డెవలప్మెంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ గివింగ్ గుడ్ సర్వీసెస్ అలాంగ్ విత్ డిస్కౌంట్ దాన్ యువర్ కాంపిటీటర్. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, గివింగ్ గుడ్ సర్వీసెస్ అంటే మనం ఏం చేస్తాము, మనము మంచిగా సర్వీస్ ఇస్తాము.
సో ఇప్పుడు సపోజు రెండు ఫోన్స్ ఉన్నాయనుకోండి, ఇదొక ఫోన్ అనుకోండి. సో ఈ 2 ఫోన్స్లో కూడా ఫీచర్స్ సేమ్గా ఉన్నాయి, కానీ ఈ ఫస్ట్ కంపెనీ ఏంటంటే సర్వీస్ అనేది చాలా ఎక్కువగా ఇస్తారు, అంటే మంచి సర్వీస్ ఇస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఇచ్చే సర్వీస్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఓకేగా ఉంటుంది. సో అప్పుడు మీకు ఏమవుతుంది, సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ కంపెనీకి అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, సర్వీస్ అనేది మనము ఎప్పుడైనా కూడా మన కాంపిటీటర్ని దృష్టిలో పెట్టుకొని సో మనం ఎంత బాగా ఇవ్వగలం అనేది మనము చూస్తూ ఉండాలి. సో అదే ఇక్కడ మనం ఇచ్చే వాల్యూ ఎవరికి, కస్టమర్కి. సో అది మనకు ఇక్కడ వాల్యూ ప్రపోజిషన్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము చూసేది ఏంటంటే చూడండి, మేనేజ్మెంట్. 1 minute. ఓకే, మేనేజ్మెంట్ ద కస్టమర్ లైఫ్ సైకిల్. చూడండి, ఇప్పుడు ఇది కూడా చాలా ఈ మేనేజ్మెంట్ అంటే యాక్చువల్గా ఈ 8 పాయింట్స్ అన్ని QCI మోడల్ చెప్పాను కదా. సో మీకు మీరు బ్యాక్ వెళ్ళి చూసినట్లయితే మీకు QCI మోడల్ చెప్పాను. ఆ QCIలోని 8 పాయింట్స్ అన్నీ కూడా మీకు ఈ మేనేజ్మెంట్ ఆఫ్ కస్టమర్ లైఫ్ సైకిల్లో వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో అవన్నీ మళ్ళీ మీకు ఇక్కడ మెన్షన్ చేయకుండా నేను డైరెక్ట్ ఇక్కడ 8 పాయింట్స్ ఆఫ్ QCI మోడల్ అని పెట్టేశాను. ఓకేనా. సో మీరు వెళ్ళి చూసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే అతి ముఖ్యమైన మోడల్. సో ఇది దీని గురించి ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ఈ మోడల్ అనేది నేను దీనికి సంబంధించి ఫస్ట్ డయాగ్రామ్ చూపిస్తాను. సో చూడండి, ఇది డయాగ్రామ్ అనమాట. ఓకేనా. సో ఇది మనకు ఈ పెయిన్ ఈజ్ 5 ప్రాసెస్ మోడల్ అంటారు. దీన్ని ఏమంటారు, పెయిన్ ఈజ్ 5 ప్రాసెస్ మోడల్ అంటారు. సో ఈ పెయిన్ ఈజ్ 5 ప్రాసెస్ మోడల్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఓకేనా, పెయిన్ ఈజ్ మోడల్. సో చూడండి, ఇప్పుడు నేను చెప్తాను. సో ఈ 5 ప్రాసెస్ పెయిన్ ఈజ్ 5 ప్రాసెస్ మోడల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ CRM. అండ్ మనకు ఆల్మోస్ట్ 40 to 50% అంటే సిలబస్ అనేది మనకు CRMలో దీని గురించి రిలేటెడ్గా ఉంటుంది. సో మనకు ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి చూడండి, సో మనం పెయిన్ ఈజ్ 5 ప్రాసెస్ మోడల్ అనేది చూసినట్లయితే ఇది మనకు 2006లో ఈ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే అడ్రినైన్ పెయినీ అండ్ ఫ్రో. ఓకేనా, అడ్రినైన్ పెయినీ అనే పర్సన్ అండ్ ఫ్రో అనే పర్సన్ ఇద్దరు కూడా ఈ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన యాక్చువల్గా ఫస్ట్ బేసిక్ మోడల్ అనేది మనకు 2005 అంటే 1 year బిఫోరే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ తర్వాత దీనికి సంబంధించి మంచి మోడల్ అంటే మాడిఫైడ్ ఇంకా కరెక్ట్ మోడల్ అనేది 2006లో అడ్రినైన్ పెయినీ అండ్ ఫ్రో. సో ఈ పెయినీ అనే పర్సన్ పేరు పైనే ఈ మోడల్ పేరు పెట్టారు, పెయిన్ ఈజ్ 5 ప్రాసెస్ మోడల్ అని. ఓకేనా. మరి ఈ 5 ప్రాసెస్ అనేవి మనకు ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ చూద్దాం మనం. సో ఈ 5 ప్రాసెస్లో మనకు ఏమొస్తాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజీ డెవలప్మెంట్ ప్రాసెస్ ఒకటి, వాల్యూ క్రియేషన్ ప్రాసెస్ ఒకటి, మల్టీ ఛానల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఒకటి, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ప్రాసెస్ ఒకటి, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో చూడండి, ఇక్కడ స్ట్రాటజీ డెవలప్మెంట్ ప్రాసెస్, వాల్యూ క్రియేషన్ ప్రాసెస్, మల్టీ ఛానల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ప్రాసెస్ అండ్ తర్వాత ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో అవి మనం ఇక్కడ డిస్కస్ చేసాము. సో ఓకేనా. సో ఇది డయాగ్రాము. సో ఈ డయాగ్రామ్లో నేను ఒక్కొక్కటిగా మీకు ఇంతకుముందు చెప్పాను. ఓకేనా, ఇది డయాగ్రామ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఉంటుంది డయాగ్రామ్. సో ఇక్కడ ప్రతి ప్రాసెస్ కూడా ఒకదానికొకటి ఇలా రిలేటెడ్గా ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. దీనికి మళ్ళీ ఇది దీనికి, తర్వాత మళ్ళీ ఇది దీనికి. సో ఇలా ప్రతిదీ కూడా రిలేటెడ్గా ఉంటుందన్నమాట. చూడండి, ద మెయిన్ టార్గెట్ ఆఫ్ దిస్ మోడల్ ఈజ్ యాక్విజిషన్, రిటెన్షన్ ఆఫ్ కస్టమర్. అంటే చూడండి, సింపుల్గా ఈ మోడల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మెయిన్ టార్గెట్ ఏంటంటే యాక్విజిషన్. అంటే కస్టమర్ని మనం ఫస్ట్ మన దగ్గరికి తెచ్చుకోవాలి ఏదో విధంగా. అంటే మీకు ఇంతసేపు చెప్పాను కదా, జనరల్ అడ్వర్టైజ్మెంట్స్ అని, ప్రోమోస్ అని, సో నెక్స్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ అని, లేకపోతే ఇంకా సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము. సో ఏదో విధంగా ఫస్ట్ మనము కస్టమర్స్ని మన దగ్గర తెచ్చుకోవాలి. సో తెచ్చుకున్న కస్టమర్ ఒకరు వచ్చినా పర్లేదు, అంటే నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. సో ఒక కస్టమర్ వచ్చినా కూడా ఆ కస్టమర్ని ఏం చేయాలి, రిటెన్షన్ చేయాలి. తర్వాత రిటెన్షన్ అంటే ఏంటి, మనతోనే అంటే ఇంకా మళ్ళీ మన ప్రోడక్ట్సే తీసుకునే విధంగా ఆ కస్టమర్ని ఏం చేయాలి, మోటివేట్ చేయాలి. అంటే మనం ఆ విధంగా సర్వీస్ ఇవ్వాలి. ఓకేనా, ఆ రకంగా ఆ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఆ సర్వీస్ ఇస్తేనే ఏమవుతుంది, మనకు కస్టమర్ అనే పర్సన్ మనతో రిటెన్ అయి ఉంటాడు.
ఇది ఈ మోడల్ యొక్క మెయిన్ టార్గెట్. ఓకేనా, ఈ మోడల్ యొక్క మెయిన్ టార్గెట్. సో మరి నెక్స్ట్ QCI మోడల్. సో ఇంతకుముందు చెప్పాను కదా. సో QCI మోడల్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి? సో ఎగ్జామ్లో అడుగుతారు మీకు ఈ టార్గెట్స్ కూడా. సో ఈ మోడల్ యొక్క టార్గెట్ ఏంటి, ఈ మోడల్ యొక్క టార్గెట్ ఏంటి అని అడుగుతారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఈ QCI మోడల్ యొక్క టార్గెట్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ కస్టమర్. అంటే వచ్చిన కస్టమర్స్ని కరెక్ట్గా మేనేజ్ చేసి వాళ్ళ డేటాబేస్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం మేనేజ్ చేస్తూ, సో వాళ్ళ చాయిసెస్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయి, సో వాళ్ళ దగ్గర వాళ్ళ రిటెన్షన్, వాళ్ళ మనతో కంపెనీతో ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, సో ఇలా అన్ని మేనేజ్మెంట్ చేయాలి. ఇది QCI మోడల్ యొక్క మెయిన్ టార్గెట్. నెక్స్ట్ CRM అనేది మనకి యాక్చువల్గా మెయిన్లీ 4 టైప్స్ అండి. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజిక్ CRM అని ఒకటి అనుకుంటే, నెక్స్ట్ వన్ 3 వచ్చేసి మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేషనల్ CRM అండ్ అనలిటికల్ CRM. ఓకేనా, ఇవి మనకు పెయిన్ ఈజ్ 5 ప్రాసెస్లో యాక్చువల్గా ఈ 3 టైప్స్ ఉంటాయి. సో నేను చెప్తాను చూడండి. ఈ ఆపరేషనల్ CRM అనేది యాక్చువల్గా ఏంటంటే మనకు ఫస్ట్ చూడండి సర్వీస్ ఒకటి, నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ ఒకటి. అంటే మనము ఫస్ట్ ఏమని చెప్పాము, స్ట్రాటజికల్ CRM అంటే ఫస్ట్ మనం కస్టమర్ని అక్వైర్ చేయాలి. ఓకేనా, కస్టమర్ని ఫస్ట్ ఏం చేయాలి, అక్వైర్ చేయాలి. అక్వైర్ చేసిన తర్వాత సర్వీస్ ఇవ్వాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి. తర్వాత ఏమాలి, సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ ఉంటుంది. సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ తర్వాత సర్వీస్ ఆటోమేషన్ ఉంటుంది. సో ఇలాగనమాట. అండ్ మార్కెటింగ్ ఆల్సో. సో ఇలాగన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆపరేషనల్ CRM ఒకటి అండ్ అనలిటికల్ CRM ఒకటి. చూడండి ఇక్కడ మనము ఫస్ట్ స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే బిజినెస్ స్ట్రాటజీ ఒకటి, కస్టమర్ స్ట్రాటజీ ఒకటి. సో ఇవి రెండు కనుక మీకు తెలిసినట్లయితే మనకు ఫస్ట్ పాయింట్ మనం కంప్లీట్ చేసినట్లే. అంటే మన 5 ప్రాసెస్ పెయిన్ ఈజ్ 5 ప్రాసెస్ మోడల్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి, స్ట్రాటజీ డెవలప్మెంట్ ప్రాసెస్. దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఏంటి, ఒకటి వచ్చేసి బిజినెస్ స్ట్రాటజీ, ఇంకోటి వచ్చేసి కస్టమర్ స్ట్రాటజీ. ఓకేనా, సో చూడండి. సో ఇంతకుముందు ఆపరేషనల్ CRM అండ్ అనలిటికల్ CRM అని చెప్పాను కదా. సో 3 టైప్స్లో మనకు ఫస్ట్ వన్ స్ట్రాటజీ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి ఆపరేషనల్ ఒకటి, అండ్ సో మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఈ 3 టైప్స్లో మనకు యాక్చువల్గా ఫస్ట్ వన్ వచ్చేసి ఈ స్ట్రాటజికల్ CRM ఒకటి, సెకండ్ వన్ ఆపరేషనల్, థర్డ్ వన్ ఏంటి అనలిటికల్ CRM. ఓకే, సో స్ట్రాటజీ మనం అక్కడ డిస్కస్ చేసాము. సో సెకండ్ వన్ వచ్చేసి ఆపరేషనల్ CRM. సో ఆపరేషనల్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఓరియంటెడ్ టువర్డ్స్ కస్టమర్ సెంట్రిక్. అంటే కస్టమర్ని ఇంకా బేస్ చేసుకొని వాళ్ళ చాయిసెస్ వాళ్ళ గురించే మొత్తం ఆలోచించి చేసేది ఏంటంటే ఆపరేషనల్ CRM అన్నమాట. సో దీనిలో మనకు సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇది సేల్స్ ఫోర్స్ మన సేల్స్ ఆటోమేషన్ వస్తుంది, మార్కెటింగ్ ఆటోమేషన్ వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు మెయిన్గా కస్టమర్ సెంట్రిక్ కాబట్టి ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకేనా, సో ఇలాగంటే చూడండి మనకు సేల్స్ ఫోర్స్ కంపెనీ అని చెప్పాను మీకు ప్రీవియస్ క్లాసెస్లో. ఆ సేల్స్ ఫోర్స్ కంపెనీ వచ్చేసి కూడా మనకు ఈ ఆపరేషనల్ CRMలోనే వస్తుంది. నెక్స్ట్ జోహో కంపెనీ అని ఉంటుంది ఒకటి, జోహో CRM అని. సో అది కూడా మనకు ఏమవుతుంది, ఆపరేషనల్ CRMలోనే వస్తుంది. అంటే మనకు ఏవైతే కస్టమర్ సెంట్రిక్గా ఉంటాయో అవన్నీ కూడా మనకు ఆపరేషనల్ CRMలో వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇప్పుడు అనలిటికల్ CRM. సో అనలిటికల్ CRM వచ్చేసి ఎలా ఉంటుందంటే కస్టమర్ రిలేటెడ్ డేటా ఈజ్ సెగ్మెంటెడ్, స్టోర్డ్ అండ్ మోడిఫైడ్. అంటే దీనిలో ఏమవుతుందంటే ఫస్ట్ కస్టమర్ యొక్క డేటా అనేది మనము సెగ్మెంట్ చేస్తాము, దాన్ని స్టోర్ చేస్తాము, అండ్ తర్వాత మళ్ళీ దాన్ని మాడిఫై చేస్తూ ఉంటాము. అంటే వాళ్ళ చాయిసెస్ రోజుకి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో అలా మనం ఏం చేస్తాము, అనాలిసిస్ చేసి మనము దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాము. తర్వాత కస్టమర్స్ యొక్క ఫైనాన్షియల్ డేటా ఎలా ఉంది, అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎలా ఉంది, వాళ్ళ డైలీ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా అవుతుంది, సో వాటిని అనాలిసిస్ చేయడము. అండ్ మార్కెటింగ్కి సంబంధించి డేటా ఉంటుంది, సింప్లీ కంపైలింగ్ అండ్ స్టోరింగ్ ఆఫ్ డేటా. నెక్స్ట్ కస్టమైజేషన్ ఈజ్ ఆల్సో డన్ ఫర్ ద వేల్ కస్టమర్స్. సో వేల్ కస్టమర్స్ అంటే బిగ్ కస్టమర్స్ అని చెప్పాను. సో వాళ్ళకు మనము కావాల్సిన కస్టమైజేషన్ చేసి ఇవ్వడము. కస్టమర్స్ బై దిస్ అనలిటికల్ CRM. ఓకేనా, సో అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వేల్ కస్టమర్స్కి కస్టమైజేషన్ చేస్తున్నామంటే సో అనాలిసిస్ చేస్తున్నాం అన్నట్టే ఇండైరెక్ట్గా. నెక్స్ట్ డిఫరెంట్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అకార్డింగ్ టు డిఫరెంట్ నీడ్స్ ఆఫ్ కస్టమర్స్. సో కస్టమర్ని బేస్ చేసుకొని డిఫరెంట్ పీపుల్కి పరంగా మనము అదేవిధంగా మనము డిఫరెంట్ స్ట్రాటజీస్ని ఫాలో అయ్యి సేల్ చేయడము. సో అదనమాట బేస్ CRM కంపెనీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ CRM.
సో దీనిలో ఇంపార్టెంట్ అయిన కంపెనీ ఏదంటే బేస్ సిఆర్ఎం. సో ఇంతకుముందు మనం ఆపరేషనల్ సిఆర్ఎంలో ఏమని చెప్పాను, సేల్స్ ఫోర్స్ కంపెనీ ఒకటి, జోహో కంపెనీ అని చెప్పాను కదా. దీనిలో బేస్ సిఆర్ఎం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, బేస్ సిఆర్ఎం కంపెనీ అనేది మనకు దీనిలో ఇంపార్టెంట్, దీనిలో అనలిటికల్ సిఆర్ఎంలో. ఓకేనా, నెక్స్ట్ సో ఇప్పుడు మనకు ఆ 3 టైప్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము నేను ఏదైతే మీకు డయాగ్రామ్ చూపించానో, సో ఈ డయాగ్రామ్ ఉంది కదా. సో ఈ డయాగ్రామ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ప్రాసెస్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, చూడండి, స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ప్రాసెస్. సో పేరులోనే ఉంది ఏమని, స్ట్రాటజీ అని. సో స్ట్రాటజీ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఒక కరెక్ట్ ప్లాన్, అంటే పక్కా ప్లానింగ్గా. సో ఆ కరెక్ట్ ప్లాన్ పరంగా అంటే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం. ఓకేనా, ఓకే, అది ఎవరెవరికి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ స్ట్రాటజీగా ఒకటి, నెక్స్ట్ వన్ కస్టమర్కి ఒక స్ట్రాటజీ. సో వీళ్ళిద్దరికి మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడండి. బిజినెస్ పరంగా బిజినెస్ స్ట్రాటజీ కనుక మనం చూసినట్టయితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు విజన్ గురించి ఆలోచిస్తారు. అంటే మనకు ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా సేల్స్ ఉండాలి, ఎలా కస్టమర్స్ని ఎలా మనము అట్రాక్ట్ చేయాలి, ఎలా సర్వీస్ ఇవ్వాలి. సో వాటన్నిటి గురించి అబౌట్ ద ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్, మనం ఎలాంటి ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి, మార్కెట్లో ఎలా ఉన్నాయి, మన దగ్గర ఎలా ఉన్నాయి, వాళ్ళు మనకంటే ఎలా బెటర్మెంట్ ఇస్తున్నారు, మనం వాళ్ళకంటే ఎలా బెటర్మెంట్ ఇవ్వగలము. సో ఇవన్నీ కూడా విజన్ కింద వస్తుంది. సో ఇది బిజినెస్ యొక్క స్ట్రాటజీ. సెకండ్ వన్ వచ్చేసి ఇండస్ట్రీ కాంపిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే చెప్పాను కదా ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉంది, సో బిజినెస్ అనేది ఇండస్ట్రీలో ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు ఎలా నడుస్తుంది, సో కాంపిటీషన్ ఎలా ఉంది. సో వీటన్నిటిని కూడా క్యారెక్టరిస్టిక్స్ చేయడమే మనము బిజినెస్ స్ట్రాటజీ అంటాము. ఓకేనా, దిస్ బిజినెస్ స్ట్రాటజీ పేవ్స్ ద వే ఫర్ ద అండర్స్టాండింగ్ అండ్ క్లారిఫైయింగ్ ద ప్రోడక్ట్ సర్వీస్ దట్ ఏ కంపెనీ ఈజ్ ఆఫరింగ్. సో అంతే కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకు ప్రజెంట్ మనకు నడుస్తున్న ట్రెండ్, మనకు కంపెనీ అనేది బయట ఎలా ఉన్నాయి, సో ఏ విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రోడక్ట్స్, వాళ్ళ క్వాలిటీ ఎంత ఉంది, సో మనం ఇంకా ఎంత బెటర్మెంట్గా ఇవ్వగలము వాళ్ళకంటే. సో ఇవన్నీ కూడా మనకు బిజినెస్ స్ట్రాటజీస్ అనేవి ఒక దారిని వేస్తాయి, అండర్స్టాండ్ అంటే వాళ్ళకు అర్థమయ్యే విధంగా. సో దానివల్లనే వాళ్ళకు క్లారిటీ అనేది వస్తుంది. సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్ట్స్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. బిజినెస్ స్ట్రాటజీ డిసైడ్స్ హౌ కస్టమర్ స్ట్రాటజీ నీడ్స్ టు బి షేప్డ్. అంటే చూడు, మనం ఇప్పుడు ఫస్ట్ దీని గురించి చూద్దాము. కస్టమర్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఎగ్జామినింగ్ కస్టమర్స్ నీడ్స్. అంటే కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళు ఏవైతే కావాలనుకుంటున్నారు, సో ఎంత రేంజ్లో కావాలనుకుంటున్నారు, సో ప్రైస్ పరంగా కావచ్చు, నెక్స్ట్ క్వాలిటీ పరంగా కావచ్చు, సో వాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళ గురించి ఎగ్జామిన్ చేయడము, ఇది కస్టమర్ స్ట్రాటజీ. అంటే కస్టమర్ గురించి ఆలోచిస్తున్నాం, అంటే కస్టమర్ పరంగా మనము స్ట్రాటజీ అనేది మనమే ఆలోచిస్తున్నాం అనమాట. ఓకేనా, అది పొటెన్షియల్ ఎక్స్పెక్టేషన్స్. అంటే కస్టమర్ ఇంకా ఏ రేంజ్లో పెట్టాలనుకుంటున్నాడు, అతను ఎంతవరకు అయితే ఇంకా మనకు అఫోర్డ్ చేయగలడు. సో ఇలాంటివన్నీ పొటెన్షియల్. కస్టమర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే కస్టమర్ యొక్క డిఫరెంట్ చాయిసెస్. కస్టమర్స్ సెగ్మెంటేషన్ అంటే మనము ఇప్పుడు ఇలాంటివన్నీ డిస్కస్ వాటి మీద బేస్ చేసి మనం ఏం చేస్తాం, కస్టమర్ని డిఫరెంట్గా సెగ్మెంట్ చేయడము. సో ఇలా అన్నీ కూడా మనము వీళ్ళకి కస్టమర్ గురించి ఆలోచిస్తే మనకి ఏమవుతుందంటే బిజినెస్ స్ట్రాటజీ డిసైడ్స్ హౌ కస్టమర్ నీడ్స్ టు బి షేప్డ్. అంటే వీటిపైనే మనకు ఏమవుతుంది, మనకు బిజినెస్ స్ట్రాటజీ అనేది డెవలప్ అవుతుంది, అంటే డిసైడ్ అవుతుంది అనమాట. సో వీటిని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ స్ట్రాటజీస్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఆల్సో షుడ్ చేంజ్ విత్ టైమ్ టు టైమ్ విత్ చేంజింగ్ నీడ్స్ ఆఫ్ కస్టమర్. సో ఈ బిజినెస్ స్ట్రాటజీ అనేది టైం టు టైంని ఒకే విధంగా ఉంటాము మేము, ఒకే రకంగా అంటే మనము కస్టమర్స్ అనేవాళ్ళు డైలీ చేంజ్ అవుతుంటారు కదా, అంటే వాళ్ళ చాయిసెస్, వాళ్ళ నీడ్స్, వాళ్ళ అవసరాలన్నీ చేంజ్ అవుతుంటాయి కదా. సో అదే విధంగా బిజినెసెస్ కూడా వాళ్ళు ఏం చేయాలి, టైం టు టైం అనేది వాళ్ళు చేంజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ స్ట్రాటజీస్ కానీ, వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ, వాళ్ళ క్వాలిటీ కానీ, వాళ్ళ సర్వీస్ కానీ. ఓకేనా, సో ఇది స్ట్రాటజీ డెవలప్మెంట్ ప్రాసెస్ గురించి. దేనిలో పెయిన్ ఈజ్ 5 ప్రాసెస్ మోడల్లో. సో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ క్లాస్లో ఇక్కడ వరకు అయితే చూసాము. సో మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు వీడియోని ఎంతైతే లైక్ చేస్తారో దానివల్ల నాకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఎంతైతే మీకు క్లాసెస్ అనేవి ఏ విధంగా అర్థమవుతున్నాయి అనేది. సో దాన్ని బట్టి నేను ఇంకా మరి త్వరగా నేను క్లాసెస్ అయితే తీసుకురావడం జరుగుతుంది.
ఓకేనా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇంకా కూడా ఇప్పుడు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బటన్ ఉంటుంది కింద, దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ని ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో మరొక క్లాస్లో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.